శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ తృతీయోధ్యాయ అర్ధనారీశ్వరుడు. నందీశ్వర ఉవాచ శృణుతాత మహాప్రాజ్ఞ విధికామ ప్రపూరకం అర్ధనారీశ్వరాఖ్యం హి శివరూపమనుత్తమం యదా సృష్టాః ప్రజాః సర్వా న వ్యవర్ధంత వేధస తదా చింతాకులోభూత్ సతేన దుఃఖేన దుఃఖితః నభోవాణి తదా భూద్వై సృష్టిం మిథునజాం కురు తచ్చుత్వా మైథునీం సృష్టిం బ్రహ్మా కర్తుమమన్యత నారీణాం కులమీశానాన్నిర్గతం న పురాయతః తతో మైథునజాం సృష్టిం కర్తుం సేకే న పద్మభూః ప్రభావేన వినా శంభోర్న జాయే రన్నిమాః ప్రజాః ఏవం సంచింతయన్ బ్రహ్మ తపః కర్తుం ప్రచక్రమే శివయా పరయా శక్త్యా సంయుక్తం పరమేశ్వరం సంచింత్య హృదయే ప్రీత్యా తేపే స పరమం తపః తీవ్రేణ తపసా తస్య సంయుక్తస్య స్వయంభువః అచిరేణైవ కాలేన తుతోష స శివోద్ధృతం. నందీశ్వరుడు ఇట్లు పలికెను, వత్స, నీవు మహాబుద్ధిశాలివి. బ్రహ్మ యొక్క ఆకాంక్షను పరిపూర్తి చేసినది సర్వశ్రేష్టమైనది సగము పురుషుడు సగము స్త్రీ గలది అగు శివావతారమును గురించి వినుము. బ్రహ్మచే సృష్టింపబడిన ప్రజలు వృద్ధి చెందకుండిరి. అప్పుడు బ్రహ్మ ఆ దుఃఖముచే పీడింపబడి మిక్కిలి చింతిల్లెను. స్త్రీ పురుష సమాగమము వలన కలిగే సృష్టిని చేయుము అని అప్పుడు ఆకాశవాణి చెప్పగా ఆ మాటను విని బ్రహ్మ మిథున సంభవమగు సృష్టిని చేయ సంకల్పించెను. కానీ స్త్రీల సమూహము పూర్వము ఈశానుని నుండి ప్రకటము కాలేదు. కావున పద్మ సంభవుడగు బ్రహ్మ స్త్రీ పురుష సంయోగపూర్వక సృష్టిని చేయలేకపోయెను. శంభుని అనుగ్రహం లేనిదే ఈ సృష్టి జరుగుదని భావించి బ్రహ్మ తపస్సును చేయుట మొదలెడెను. పరాశక్తియగు ఈశ్వరితో కూడి ఉన్న పరమేశ్వరుని హృదయములో ప్రేమపూర్వకముగా ధ్యానించి బ్రహ్మ ఘోరమగు తపస్సును చేసెను. బ్రహ్మ కఠినమగు తపస్సును చేయగా శివుడు కొద్ది కాలములోనే ప్రసన్నుడాయెను. తతఃపూర్ణ చిదీసస్య మూర్తి మావిశ్య కామదాం అర్ధనారీశ్వరో భూత్వా తతో బ్రహ్మాంతికం హరః తం దృష్ట్వా శంకరం దేవం శక్త్యా పరమయాన్వితం ప్రణమ్య దండవద్ బ్రహ్మ సత్తుష్టావ కృతాంజలిః అధ దేవో మహాదేవో వాచామేఘ గంభీరయ సంభవాయ సుసంప్రీతో విశ్వకర్తారమబ్రవీత్. అప్పుడు హరుడు పూర్ణ చిత్స్వరూపుడగు ఈశుని కామముల నీడేర్చు రూపములో ప్రవేశించి సగము పురుషుడు సగము స్త్రీగల రూపమును దాల్చి బ్రహ్మ వద్దకు విచ్చేసెను. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరదేవుని చూచి ఆ బ్రహ్మ సాష్టాంగ నమస్కారమును చేసి చేతులు జోడించి స్తుతించెను. అప్పుడు మహాదేవుడు జగత్కర్తయగు మహేశ్వర దేవుడు బ్రహ్మయందు మిక్కిలి ప్రీతి గలవాడై మేఘగర్జన వలె గంభీరమగు స్వరముతో ఇట్లనెను. ఈశ్వర ఉవాచ వత్సవత్స మహాభాగా మమ పుత్ర పితామహ జ్ఞాతవానస్మి సర్వం తత్తత్వతస్తే మనోరథం ప్రజానామేవ వృద్ధ్యర్థం తపస్తప్తం త్వయాధునా తపసా తేన తుష్టోస్మి దదామి చ తవేప్సితం ఇత్యుక్త్వా పరమోదారం స్వభావ మధురం వచః పృథక్కృత్య వపుషో భాగాద్దేవీం శివాం శివః తాం దృష్ట్వా పరమాం శక్తిం పృథగ్భూతం శివాగతాం ప్రణిపత్య వినీతాత్మ ప్రార్థయామాస తాం విధిః. ఈశ్వరుడు ఇట్లు పలికెను, వత్స కుమార, మహాత్మా, పితామహ, నీవు నా పుత్రుడవు. నీ మనోరథము యొక్క స్వరూపమును నేను పూర్తిగా తెలుసుకొంటిని. నీవిప్పుడు ప్రజావృద్ధి కొరకు మాత్రమే తపమును ఆచరించితివి. నీ తపస్సుచే నేను సంతుష్టుడనైతిని. నీ కోర్కెను నేను తీర్చెదను. శివుడు స్వభావముచే మధురమైన మిక్కిలి దయాగుణంతో నిండియున్న ఈ పలుకులను పలికి శరీర పార్శ్వము నుండి ఉమాదేవిని వేరు చేసెను. శివుని నుండి విడువడి బయటకు వచ్చిన పరమశక్తిని గాంచి బ్రహ్మ వినయముతో నిండిన మనస్సుతో ప్రణమిల్లి ఆమెను ప్రార్థించెను. బ్రహ్మ ఉవాచ దేవదేవేన సృష్టో హమాదౌ త్వత్పతినా శివే ప్రజాః సర్వా నియుక్తాశ్చ శంభునా పరమాత్మనా మనసా నిర్మితాః సర్వే శివే దేవాదయో మయా న వృద్ధిముపగచ్చంతి సృజ్యమానాః పునః పునః మిథున ప్రభావామేవ కృత్వా సృష్టిమతః పరం సంవర్ధయితుమిచ్చామి సర్వా ఏవ మమ ప్రజాః న నిర్గతం పురాత్వత్తో నారీణాం కులమవ్యయం తేన నారీ కులం స్రష్టుం మమ శక్తిర్న విద్యతే సర్వాసామేవ శక్తీనాం త్వత్తః ఖలు సముద్భవః తస్మాత్ త్వాం పరమాం శక్తిం ప్రార్థయామ్యఖిలేశ్వరీం శివే నారీ కులం స్రష్టుం శక్తిం దేహి నమోస్తుతే చరాచర జగద్విద్ది హేతోర్మాతః శివప్రియే అన్యం త్వత్తః ప్రార్థయామి వరం చ వరదేశ్వరి దేహిమే తం కృపాం కృత్వా
జగన్మాతర్నమోస్తుతే చరాచర వివృజ్యర్థ మీసేనైకేన సర్వగే దక్షస్య మమ పుత్రస్య పుత్రీ భవ భవాంబికే. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ భవానీ, సృష్టి ఆది యందు నీ భర్త నన్ను సృష్టించెను. దేవదేవుడగు శంభు పరమాత్మయే ప్రజలనందరినీ శాసించుచున్నాడు. ఓ పార్వతి, నేను దేవతలు మొదలగు వారినందరినీ మనస్సుచే సృజించి తిని. నేను ఎన్ని పర్యాయములు సృష్టించినను వారు వృద్ధిని పొందుటలేదు. ఈ పైన స్త్రీ పురుష సంయోగపూర్వకమైన సృష్టిని మాత్రమే చేసి నా ప్రజలనందరినీ వృద్ధి చేయగోరుచున్నాను. పూర్వము నీ నుండి వినాశము లేని స్త్రీ సమూహము ఉద్భవించలేదు. అట్టి స్త్రీ సమూహమును సృష్టించే సామర్థ్యము నాకు లేదు. శక్తులన్నీయును నీ నుండియే ఉద్భవించును కదా. కావున పరమశక్తివి, సర్వమునకు ఈశ్వరివి వగు నిన్ను ప్రార్థించుచున్నాను. ఓ పార్వతి, స్త్రీ సమూహమును సృష్టించు శక్తిని ఇమ్ము. నీకు నమస్కారమగుగాక. ఓ తల్లి శివప్రియే, స్థావర జంగమాత్మకమగు జగత్తునకు కారణము స్త్రీ అని ఎరుంగుము. వరములనిచ్చు ఓ ఈశ్వరి, నీ నుండి మరి ఒక వరమును కోరుచున్నాను. ఓ జగన్మాత, నీవు దయచేసి నాకు ఆ వరమును ఇమ్ము. నీకు నమస్కారమగుగాక. సర్వవ్యాపిని జగన్మాత, స్థావర జంగమాత్మకమగు సృష్టి యొక్క వృద్ధి కొరకై నీవు సర్వసమర్థమగు ఒక రూపమును గ్రహించవలెను. నా పుత్రుడగు దక్షునకు కుమార్తెవై జన్మించుము. ఏవం సంయాచితాదేవి బ్రహ్మణ పరమేశ్వరి తథాస్త్వితి వచఃప్రోచ్య తచ్చక్తిం విధయే దదౌ. తస్మాద్ది సాది శివాదేవి శివశక్తిర్జగన్మయీ. శక్తిమేకాం భ్రువోర్మధ్యాత్ సర్జాత్మ సమప్రభాం. తామాహ ప్రహసన్ ప్రేక్ష్య శక్తిం దేవ వరోహరః. కృపాసింధుర్మహేశానో లీలాకారీ భవాంబికాం. పరమేశ్వర్యగు ఆ దేవి బ్రహ్మచే ఈ తీరున ప్రార్థింపబడి అటులనే అగుగాక అని పలికి అట్టి శక్తిని బ్రహ్మకు ఇచ్చెను. శివుని శక్తి జగత్స్వరూపిణి అగు ఆ భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి తనతో సమానమగు కాంతులు గల ఒక శక్తిని సృష్టించెను. దేవశ్రేష్ఠుడు, దయాసముద్రుడు, మహేశ్వరుడు, లీలలను ప్రదర్శించువాడు అగు హరుడు ఆ శక్తిని చూచి జగన్మాతతో ఇట్లనెను. శివోవాచ, తపసారాధితాదేవి బ్రహ్మణ పరమేష్ఠిన ప్రసన్నా భవ సుప్రీత్యా కురు తస్యాఖిలేప్సితం. తమాగ్నాం పరమేశస్య శిరస ప్రతిగృహ్యస. బ్రహ్మణో వచనాద్దేవి దక్షస్య దుఃఖితాభవత్. దత్వైవ అమతులాం శక్తిం బ్రహ్మణే సా శివామునే. వివేశదేహం శంభోర్హి శంభుశ్చాంతర్దధే ప్రభుః. తదా ప్రభృతి లోకేస్మిన్ స్త్రీ పుంసోర్భాగః ప్రకల్పితః. ఆనందం ప్రాపస విధిః సృష్టిర్జాతా చ మైథుని. ఏతత్తే కథితం తాత విశ్వరూపం మహోత్తమం. అర్ధనారీశ్వరాఖ్యాం హి మహామంగళదం సతాం. ఏతదాఖ్యానమనఘం యః పఠేత్ శృణుయాదపి స భుక్త్వా సకలాన్ భోగాన్ ప్రయాతి పరమాం గతిం. శివుడిట్లు పలికెను, ఓ దేవి, పరమేష్ఠియగు బ్రహ్మ తపస్సు చేసి నిన్ను ఆరాధించినాడు. నీవు ప్రసన్నురాలవై అతని కోర్కెలనన్నింటినీ మిక్కిలి ప్రీతితో నెరవేర్చుము. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె శిరసా వహించెను. బ్రహ్మ కోరిన విధముగా ఆ దేవి దక్షుని కుమార్తెయై జన్మించెను. ఓ ముని, ఈ తీరున పార్వతి బ్రహ్మకు సాటిలేని శక్తినిచ్చి శంభుని దేహంలో ప్రవేశించగానే ఆ శంభుప్రభుడు అంతర్ధానముని చెందెను. అప్పటి నుండి ఈ లోకములో నారీ విభాగము కల్పించబడెను. ఆ బ్రహ్మ ఆనందించెను. స్త్రీ పురుష సమాగమ రూపమగు సృష్టి ప్రవర్తిల్లెను. వత్స, ఈ తీరున నేను నీకు సర్వోత్తమమైనది, సత్పురుషులకు మహామంగళములనిచ్చినది, సగము పురుషుడు సగము స్త్రీ అనే జగత్స్వరూపమును చెప్పి ఇంటిని. పవిత్రమగు ఈ గాథను ఎవరు పఠించెదరో మరియు వినెదరో అట్టివాడు సమస్త భోగములను అనుభవించి పరమగతిని పొందును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం అర్ధనారీశ్వరావతార వర్ణనం నామ తృతీయోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత ఎందలి అర్ధనారీశ్వరావతార వర్ణనమనే 3వ అధ్యాయము ముగిసినది.